అధ్యక్ష ఎల్ఓపి గారు అధ్యక్ష ఎల్ఓపి గారు ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్ 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 ఎల్ఓపి గారు అధ్యక్ష సభ్యుని కూర్చోమరండి. సభ్యుని కూర్చుంటే మాట్లాడతా. సభ్యుని కూర్చుంటే మాట్లాడతా. దయచేసి సభ్యుని కూర్చొని మాట్లాడతాను. నేను ఒక నిమిషం ఉండండి. ఎల్ఓపి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. అధ్యక్ష 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 గవర్నర్ ప్రసంగం మీద, గవర్నర్ గారి తాలూకా ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో సభ్యులు వారి అభిప్రాయాలు చెప్పచ్చు. వారు సభ్యుడు గౌరవ సభ్యుడు మాట్లాడినప్పుడు నా పేరుని మెన్షన్ చేసి ఈ ప్రసంగంలో నేను నిన్న కానీ ఇవాళ కానీ ఎక్కడ నేను మాట్లాడకను కూదా ఏదో 2000 కాదు 2500 3500 అని ఎగతాళిగా ఆయన ఏదో ప్రత్యేకించి మేము ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం అనేది సభ్యుడి తాలూకా ముందు దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యత వ్యక్తిగా, ఒక బాధ్యత సభ్యుడిగా దయచేసి బాధ్యత సభ్యుడిగా మా బాధ్యతని గుర్తరికి ఏదైనా వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇది సమస్య ఇది కాదు అని చెప్పాము. ఇప్పుడు చెప్పాము 4000 పెన్షన్ ఇచ్చారు, మేము 3000 ఇచ్చాము, చాలా సంతోషం అని చెప్పారు. 3000 రూపాయల పెన్షన్ మీరు ఇచ్చారు, మేము ఇచ్చాము, మీరు 4000 ఇచ్చారు, చాలా సంతోషం అని చెప్పాము. ఇందాక వచ్చినప్పుడు 4000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంటే అది కాదు, వాస్తవ విరుద్ధం, అది వాస్తవం కాదు, నేను కూడా ఎడ్యుకేట్ చేశాను అనే అంశం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన దాన్ని ఎత్తుకుంటూ సందర్భంలో నా పేరుని మాట్లాడమని దయచేసి కాదు, ఆ రికార్డులను తొలగించండి, సభ్యులు మాట్లాడమని మేము మాట్లాడతాం. కానీ సోమవీర్రాజు గారు ఇది జూనియర్ సభ్యుడు కాదు, ఆయన సీనియర్ ఇంతకుముందు కూడా సభలో ఉన్నాడు. కాబట్టి సభా గౌరవాన్ని, మన పెద్దల తాలూ గౌరవాన్ని పాటిస్తూ మీ ఇష్టం, మీ అర్థాన్ని ఏదైనా మాట్లాడచ్చు. కానీ హౌస్లో ఉన్న సభ్యులను వచ్చి వేరే చూపెట్టి మాట్లాడడం అంతా సమంజసం కాదనేది నా అభిప్రాయంగా చెప్తాను. అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడారు, 15-20 నిమిషాలు మాట్లాడారు వైకాపా పార్టీకి సంబంధించిన వారు. మేము ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు, ఏమనలేదు. సోమవీర్రాజు గారు ఇప్పుడే మాటతో మొదలు పెడితే దాన్ని తప్పబడితే ఎట్లా అధ్యక్ష? ఆయన ఏమన్నారు, 2000 రూపాయల పెన్షన్ని 3000 చేసేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది, 3000 రూపాయల పెన్షన్ని 4000 చేసేదానికి మేము అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే చేసాం, అది కూడా బ్యాక్లాగ్ కూడా ఇచ్చామని చెప్పారు. దానికి బొత్స గారు ఎందుకు ఫీల్ అయ్యారు? బొత్స గారే అన్నారు ఇట్లా 2000 రూపాయలని 2250 రూపాయలు, దాంతో 2500 రూపాయలని ఆయన అన్నారు. ఆయన కించపరిచే విధంగా ఎక్కడ సోమవీర్రాజు గారు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. సోమవీర్రాజు గారు వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్, సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. అధ్యక్ష రూల్స్ అని బాగా తెలుసు, దయచేసి అని చెప్పింది క్షుణ్ణంగా వినండి. మీరు మాట్లాడినప్పుడు మేము అబ్జెక్ట్ చేయలేదు, మేము అందరూ విన్నాము, రాసుకున్నాం. మా నిమ్మల రామారెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. దయచేసి సోమవీర్రాజు గారికి అవకాశం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా పేరు రికార్డులోకి వస్తుంది. అది నేను అన్న మాటలని అవి రికార్డులోకి వస్తాయి. మీకు అక్కర్లేదు రికార్డులు ఉండే ఏమున్నాయి పర్వాలేదు, కానీ మాకు మాత్రం ఓ సభ్యత, ఓ సంస్కారం ఉన్నది కాబట్టి చెప్తున్నాం. మాకున్నది కాబట్టి మేము చెప్తాం. నేను రికార్డుల్లో దయచేసి అన్న మాటని నేను అన్నాను, ఏమన్నాను, ఏమడిగాను ఆ రోజు దయచేసి కూర్చొని పర్వాలేదు. 3000 రూపాయలని మా ప్రభుత్వంలో 3000 రూపాయలు ఇచ్చాము, మీ ప్రభుత్వంలో 4000 రూపాయలు ఇచ్చారు, సంతోషం. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదని చెప్పాను. నేను తీసుకోండి, రికార్డు చూసుకోండి. అంతేగాని 500 ఇచ్చాము, 10 ఇచ్చాము, 50 ఇచ్చాము, అందరూ పేరెత్తకూడదు. అందరూ సభ్యుడి మాట్లాడి ఇంకో సభ్యుడి ఎత్తడం అనేది సభా సాంప్రదాయం కాదు. రూలింగ్ ఇవ్వాలి, మీ రూలింగ్ ఇవ్వండి, తమ రూలింగ్ ఇవ్వాలి. ఒక సభ్యుడు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుడి తాలూకుని వేరే చూపెట్టి మాట్లాడడం అనేది సమంజసం కాదు, అది పెద్దల తాలూకు ధర్మం కాదు. అది చెప్పండి మాట్లాడుకోమని తప్పు కాదు. మేము వచ్చి 50 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు ఇచ్చాము మాట్లాడు తప్పు కాదు. కానీ మొత్తాలు ఇచ్చారు కానీ చెప్పారన్న తప్పు. నేను అంటుంది అదే అబ్జెక్షన్.
అది అబ్జెక్షన్ తప్ప నా అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టం మాట్లాడుకోవచ్చు. ఇందాక మా ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పినట్టు 50 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు ఇచ్చావు, 1000 రూపాయలు ఇచ్చావు చెప్పుకోండి, తప్పు కాదు. కానీ నా పేరు ఎత్తడం తప్పు. అధ్యక్ష ముందు రూలింగ్ ఇవ్వండి, దయచేసి ఇవ్వాలి, ఆ రూలింగ్ ఇవ్వాలి. అదే అది నా అధ్యక్ష, అది నా పేరు ఎత్తకూడదు. నా పేరు ఎత్తకూడదు. మేడం ప్లీజ్